శ్రీనివాస్, అఘోరి శ్రీనివాస్, నీకే చెప్తున్నా, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, దళితులు ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళిపో అని చెప్పేసని నువ్వు వార్నింగ్ ఇస్తున్నావు కదా. అఘోరి శ్రీనివాస్, నువ్వు ఒక 4 సంవత్సరాల కిందట లింగ మార్పిడి చేసుకున్నవాడికి అంత పొగరుంటే మేము క్లారిటీగా ఉన్నోళ్ళం మాకెంత పొగరుండాలి? మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. లేదా ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను, చాలా జాగ్రత్తగా ఉండండి. త్వరలో రాబోయే విపత్తును ఆపడానికి చాలా త్యాగాలు చేసి, చాలా తపస్సు చేసి ఈ రోజుకు మేము పోరాటంలో దిగాము. నేను తలుచుకుంటే నా దేశం నుండి నీ ముస్లిం సామ్రాజ్యాన్ని మొత్తం ఊచకోత కోస్తాను. ఏ ముస్లిం అయినా, ఏ క్రిస్టియన్ అయినా జాగ్రత్త, ఖబర్దార్. రాబోయే రోజులల్లా నా పోరాటం అయిందో నేను ఎలా ఊచకోత కోస్తాను ఒక్కొక్క ముస్లింని, ఒక్కొక్కరు క్రిస్టియన్ని. మీలాగా నేను మాటల దారిని కాదు, చేతల దారిని, చేతలు చేసి చూపిస్తాను. అందుకే నేను చెప్తున్నాను, ఇకనైనా జాగ్రత్త ముస్లింలారా. ఉంటే ఈ భారతదేశంలో, నా భారతదేశంలో, నా హిందుస్థాన్లో ఉంటే ఒక హిందువుగానే ఉండండి, లేదంటే ఈ దేశం వదిలేసి పారిపోండి. ఇక్కడ మీకు ఇక్కడ బతికే హక్కు లేదు. బొట్టు పెట్టుకోండి, గుళ్ళకి రండి, పూజ చేసుకోండి, మీరు బాగా బతకండి. మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి, మీకు దమ్ముంటే నన్ను ఆపుకోండి. నన్ను ఆపాలంటే నేను నాది ఈ దేహాన్ని వదిలేసి, లేకుంటే నా ప్రాణం వెళ్ళితేనే కానీ నా పోరాటం ఆగదు. కానీ నేను ఎక్కడ ఆపను. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తాను, ఒక్కొక్కడికి తలలు లేచిపోతాయి. చెప్తున్నాను, జాగ్రత్త ఉండండి. ఇప్పటికే ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. నేను వస్తున్నాను, త్వరలో వచ్చి ఒక్కొక్కరి సంగతి చెప్పబోతున్నాను. ఒక్కొక్కరిని ఊచకోత కోస్తా. ఈ కోసే బాధ్యత నాది. ఆ బాధ్యత నేను తీసుకున్నాను, నేను కంకణం కట్టుకున్నాను. ఏదో రాజ్యాంగం అంటున్నారు, నా దగ్గర రాజ్యాంగాలు, గీజ్యాంగాలు, చట్టాలు నడవై. అఘోరి శ్రీనివాస్, ఈ దేశాన్ని వదిలేసి వెళ్ళండి అని చెప్పేసి అని వార్నింగ్ ఇస్తుండు. అఘోరి శ్రీనివాస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, దళితుల్ని ఈ భారతదేశం నుంచి వదిలేసి వెళ్ళండి, లేకోకుంటే మీ తలలు నరుకుతా అని చెప్పేసి అని ఈ అఘోరి శ్రీనివాస్ వార్నింగ్ ఇస్తుండు. శ్రీనివాస్, గుర్తుపెట్టుకో, లింగ మార్పిడి చేసుకొని దేశం మొత్తం తిరుక్కుంటా సనాతన ధర్మాన్ని రక్షిస్తా అని చెప్పేసి అని ఒక కంకణం కట్టుకున్నా అని చెప్పేసి అని నువ్వు తిరుగుతున్నావు. తిరుగు, మాకు ఇబ్బంది ఏం లేదు. నీ మతాన్ని, నీ సంస్కృతిని, నీ అలవాట్లని నువ్వు గౌరవించుకో, తప్పులేదు. కానీ ఇతర మతాలని గౌరవించే పద్ధతి కానీ, గౌరవించే విధానం కానీ శ్రీనివాస్ అఘోరి నువ్వు అర్థం చేసుకో. సనాతన ధర్మంలో మా హిందూ సోదరులు, మా హిందూ ఆడబిడ్డలతో కూడా మేము సమానంగా ఉంటాం. నీలాంటి ఎదవలు, నీలాంటి అఘోరీలు కొంతమంది తయారయ్యి సనాతన ధర్మాన్ని పరువు తీయటానికి మీరు ఈ భారతదేశంలో పుట్టారని చెప్పేసి అని నేను బలంగా చెప్తున్నా. ఎందుకంటే మేమందరం అన్నదమ్ములా కలిసి ఉన్న సమాజంలో లింగ మార్పిడి చేపించుకొని అటు ఆడా కాదు, ఇటు మగా కాదు, తేడా లేకోకుండా ఒకరోజు గడ్డం పెంచుకుంటావు, ఒకరోజు సేవింగ్ చేసుకుంటావు, ఒకరోజు ఇక్కడ దక్షిణ ఇస్తావు, ఇంకొకటి ఇక్కడ దక్షిణ ఇస్తావు. గుళ్ళలో పోయి ఆ మసీదు ఉండకూడదు, ఆ మసీదు తోమేయండి అంటావు. చర్చిలలో కాడికి పోయి ఆ చర్చి ఉండకూడదు, ఆ చర్చిలు తీసేయండి అంటావు. ఏమన్నా ఏ జాగిరా ఇదేమన్నా? అఘోరి నీ ఏ జారికి చర్చి కానీ
మసీదులు కానీ హిందూ దేవాలయాలు కానీ నీ అయ్యే జాగీరా అని అడుగుతున్నా. ఈ మీకు 100 సార్లు చెప్పా, ఈ దేశానికి ప్రత్యేకమైన మతం లేదు, ప్రత్యేకమైన మతం లేదు, ప్రత్యేకమైన రాష్ట్రం లేదు, ప్రత్యేకమైన కులం లేదు అని చెప్పేసి భారతదేశంలో స్వేచ్ఛా సమానత్వంతో బ్రతకాలి అని చెప్పేసి అంబేద్కర్ గారు మనకి ఎప్పుడో చెప్పారు, ఎప్పుడో రాశారు. నాకు రాజ్యాంగం గురించి నాకు తెలియదు, నాకు దేని గురించి తెలియదు, నాకు తెలిసిందల్లా మనోధర్మశాస్త్రం సనాతన ధర్మశాస్త్రమే తెలుసు అన్నాడు. శ్రీనివాస్ అఘోరీలను హిందూ బిడ్డలు కుంభమేళలో ఎంత పవిత్రగా వాళ్ళు కొలుస్తారు తెలుసా నీకు? సమ్మక్క సారకల దగ్గరికి అఘోరీలు వచ్చినప్పుడు వాళ్ళెంత గౌరవంగా ఆదరిస్తారో తెలుసా నీకు? వాళ్ళు వచ్చి పోయేది కూడా హిందూ సోదరులు హిందూ భక్తులకి తెలియదు. కానీ అఘోరీ అని చెప్పేసి తిరుక్కుంటూ మొన్న ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి పోయిన పిఠాపురం ఆంధ్రప్రదేశ్ పోయినావు. అడిగి పోతే పోలీసు వాళ్ళు కాళ్ళకి సంఖ్యలు వేశారు, చేతులకు గట్టారు. నాకు పవన్ కళ్యాణ్ గారి అపార్ట్మెంట్ ఇకోకుంటే నేను పెట్రోల్ పోసుకుంటా అని నడి రోడ్డు మీద పట్టుకుంటే నీ కాళ్ళకి మొత్తం కట్టారు. అవన్నీ చూస్తూనే ఉంటున్నాం. ఇంకా నీకు కార్లలో ఎప్పుడు ఒక 20 లీటర్ పెట్రోల్ ఉంటుంది నీ కార్లో. ఎవరన్నా నిన్ను ఆపినా, ఎవరన్నా నీ మీద దాడి చేసినా ఎమ్మటే నేను మా సనాతన ధర్మాన్ని అడ్డుకుంటారు కాబట్టి ఆ పెట్రోల్ అంతా నేను మీద పోసుకొని నేను శివుడికి నా ప్రాణాన్ని అర్పిస్తా అని చెప్పేసి నువ్వు చెప్తా ఉంటావు. లేకపోతే ఇంకొకటి ఆడడం జరిగితే ఆడికి వెళ్ళిపోతా ఉంటావు. అసలు నీ వల్ల సనాతన ధర్మం డెవలప్మెంట్ అవుతుందా, సనాతన ధర్మం డెవలప్మెంట్ దిగిపోతుందా అనేది కూడా హిందూ ప్రజలు సిగ్గుపడేలాగా మీరు చేస్తున్నారని చెప్పేసి మా సన్నిధిగా ఉన్న హిందూ ప్రజలు మాకు చెప్తా ఉంటారు. మేమంతా కలిసి ఉంటున్నాం, మేమంతా కలిసి భోజనం చేస్తున్నాం, మేమంతా కలిసి పెళ్లి దగ్గరికి వెళ్తున్నాం, మేమంతా కలిసి ఒకటే జర్నీ చేస్తున్నాం. నీలాంటి నాగసావు అని ఒక పేరు పెట్టుకుంటావు, ఇంకో పేరు పెట్టుకుంటావు. ఇట్లా పెట్టుకొని మాలాంటి వాళ్ళ మీద నిందలు వేసి ఆ తప్పుడు ఆలోచనతో నువ్వు ఇంకా ముందుకు పోయి ఏదో చేయాలనుకుంటున్నావు. ఇది నీ పని కాదు, నీ వల్ల కూడా కాదు. అఘోరీ శ్రీనివాస్ నీకు చెప్తున్నా, నువ్వు లింగ మార్పిడి చేసుకున్నంత వీజీ కాదు. క్రిస్టియన్ తలకాయలు, ముస్లిమ్స్ తలకాయలు తలవారు పట్టుకొని ఇంత బారు తలవారు పట్టుకొని తలకాయలు తీసేస్తా అంటున్నావుగా. నువ్వు లింగ మార్పిడి చేసుకున్నంత సింపుల్ కాదు మా తలకాయలు తీయటానికి అని చెప్తాను నీకు. నువ్వే లింగ మార్పిడి చేయించుకొని తిరుగుతున్నావు, ఇక నువ్వు మా తలకాయలు తిరుగుతావు అంటే మేము నమ్మాలిగా. మేము అది పెద్ద జోక్ మాకు. నీ భక్తి ఉంటే చూపెట్టుకో, నీకు శక్తులుంటే చూపెట్టుకో. ఈ మధ్య నీ వీడియో చూసిన మొక్కానికి మొత్తం గడ్డం ఉంది. ఆ గడ్డం ఉన్న వీడియోలల్లా ఒక మహిళ మాట్లాడి యాడికి పోతున్నాం అని చెప్పేసి నీ కాలుతో తన్నినప్పుడు అమ్మ మేము పూజలు చేయడానికి పోతున్నాం, మేము చేతబడి చేయడానికి పోతున్నాం అని చెప్పేసి నీ గడ్డం ఉన్న వీడియోలో ఆ కారులో పుర్రెలు అయ్యి ఇంకేదేదో చెత్త చెదారం అన్నీ ఉంటాయి. నాకు తెలిసే అఘోరాలు నాకు తెలియదు అనుకుంటున్నా. అఘోరాలు ఎక్కడైనా చచ్చిపోయిన శవం కాలుతుంటే ఆ సంబంధించిన ముక్క, ఆ మాంసం ముక్క తీసుకొని తిన్నదనేది నేనైతే ఎక్కడ వినలే. కానీ నువ్వు చెప్పుతుంటే చాలా విషయాలలో నేను విన్నా. చచ్చిపోయిన శవాలని వారానికి ఒకటి తింటా, ఇంకా అది తింటా అని చెప్పేసి అంటావు. నువ్వు తిను, నీ ఆరోగ్యం నీ ఇష్టం, నీ ఒళ్ళు నీ ఇష్టం, నువ్వు తిను, నీకు ఇబ్బంది ఏం లేదు, మాకు కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ క్రిస్టియన్ల జోలికి, ముస్లిమ్స్ జోలికి, దళితుల జోలికి, హిందూ సోదరుల జోలికి, అనగారిన కుటుంబాల హిందూ ప్రజల జోలికి వచ్చి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే శ్రీనివాస అఘోరీ నువ్వు గడ్డం పెంచుకొని తీసినంత ఈజీ కాదు మా జోలికి రావటం అనేది నీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే నీలాగా రోజుకొక రాష్ట్రం, రోజుకొక భాష, ఒకరోజు బట్టలు వేసుకుంటావు,
ఒకరోజు అసలు బట్టలే ఉండవు. అంటే ఏం చెప్తాను, మీరందరూ బట్టలు ఇప్పి మీరందరూ లింగ మార్పిడి చేసుకొని తిరగండి సొసైటీలో అని చెప్తున్నావా? ట్రాన్స్జెండర్స్ నిన్ను చూసి సిగ్గుపడుతున్నారు. మా జాతిలో ఉండి మాకు ఇట్లాంటి సంస్కారం లేని పద్ధతి చేస్తుండు అని చెప్పేసి ట్రాన్స్జెండర్లు సిగ్గుపడుతున్నారు. వాళ్ళని చూసి నేర్చుకో అఘోరి. నువ్వు పెద్ద పోటు మునగాడివి, నువ్వు పెద్ద మగోడివి, లింగ మార్పిడి చేసుకున్నోడివి. నువ్వు మా తలాలు నరుకుతుంటే మేము మెత్తగా తలలు పెట్టి నీకు తలలు ఇస్తాం, మేము నరకమని మీకు తలలు ఇస్తాం. నీ నీ అయ్యే జాగిరి కాదు, నీ 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 తరం కూడా కాదు. క్రిస్టియన్ని, ముస్లిమ్స్, దళితుల్ని, పేద హిందువుల్ని నువ్వు నరకటానికి ఇలాంటి పనులు మార్చుకోవాలి. నాకు తెలియగలుగుతున్నా ప్రభుత్వాలు ఎందుకు ఒక సైకాలజిస్ట్ దగ్గర తీసుకుపోయి ఎర్రగడ్డ యశోద ఎర్రగడ్డ హాస్పిటల్లో ఈయన వేస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే మతిశీలతైనోడు రోడ్ల మీద తిరుగుతాడు. అఘోరి చెప్పి ఒకసారి నాగు స్వామి అని చెప్పేసి ఇంకోసారి ఇంకో స్వామి అని చెప్పేసి ఒకసారి నల్ల వస్త్రాలు ధరిస్తాడు, ఒకసారి ఎర్ర వస్త్రాలు ధరిస్తాడు, ఒకసారి పట్టణం ఉండు, ఒకసారి పుర్రె తగిలించుకుంటాడు. ఇలాంటి వాళ్ళని, మానసిక రోగులని ప్రభుత్వం గుర్తించి విలానంలోనే ఆరోగ్యంగా హాస్పిటల్లో జాయిన్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ భారతదేశ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అఘోరి, ఇంకోసారి మా జోలికి వచ్చిన క్రిస్టియన్, ముస్లిం, దళితులు, గిరిజనులు, కోయలు, లంబాడి బిడ్డలు, హిందువులో ఉన్న పేదలు జోలికి వస్తే మాత్రం మర్యాద దక్కదని చెప్పేసి తెలియజేస్తూ